హాయ్ నమస్తే అస్సలాము అలైకుం। ఈరోజు మన వీడియోలో హెల్దీ ఓట్స్ దోశ బ్యాటర్ రెసిపీని షేర్ చేస్తున్నాను। మన రెగ్యులర్ దోశ బ్యాటర్ లాగానే దీన్ని కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు। మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా ఒక బౌల్లోకి 3 కప్పుల ఓట్స్ని తీసుకోండి। ఇప్పుడు ఇందులోకి 1 కప్పు మినపప్పు, 1 టీ స్పూన్ కందిపప్పు, కొద్దిగా మెంతులు వేసుకోండి। 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల ఓట్స్ని వేసుకోవాలి। మీరు ఏ కప్పుతో అయితే వేసుకున్నారో అదే కప్పుతో అన్ని వేసుకోవాలి। ఇలా 2-3 సార్లు వాష్ చేసుకుని వాటర్ వేసుకుని 4-5 గంటల వరకు నానబెట్టుకోవాలి। 5 గంటలు నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకుందాం। ఒక మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న ఓట్స్ని మినపప్పుని వేసుకోవాలి। అలాగే ఇందులోకి అటుకులు వేసుకుందాం। అటుకుల్ని కొద్దిగా నానబెట్టుకొని వేసుకోవాలి। అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి। మనం రెగ్యులర్ పిండిని ఎలా మిక్సీ పట్టుకుంటామో అలాగే మిక్సీ పట్టుకోవాలి। చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి వేసేసుకుందాం। ఇలాగే మిగతా పిండిని కూడా మిక్సీ పట్టుకోవాలి। మొత్తం మిక్సీ పట్టుకున్నాక పిండిని నేను ఇక్కడ చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి। ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి। మనం ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు పిండిని చూద్దాం। చూడండి, పిండి బాగా పొంగింది కదా, ఒకసారి బాగా కలిపేసుకుందాం। ఇప్పుడు ఈ పిండి నుంచి సగం పిండిని ఒక బౌల్లోకి వేసేసుకుందాం। ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి। మనకు దోశ పిండి బ్యాటర్ లాగా ఉండాలి। చూడండి, పిండి అనేది మనకు ఈ విధంగా ఉండాలి। ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందాం। ప్యాన్ హీట్ అయ్యాక దోశ పిండిని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి। ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి। మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దోశను కాల్చుకోవాలి। కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి। ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చాక ప్యాన్ నుండి తీసేసుకుందాం। అంతేనండి, హెల్దీ ఓట్స్ దోశ రెడీ। ఏ చట్నీతో తీసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది। వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।